నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతరకు మంగళవారం చాటింపు జరగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా మే నెలలో 7 రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతరకు మంగళవారం చాటింపు జరగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. జాతరలో భాగంగా గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభం కానుంది. 7 రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు. అలాగే ఈ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లరాదు. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా రాత్రులు బస చేయకుండా వెళ్లిపోవడం అక్కడి ఆచారం.